వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గంలో రేపు ఏదైతే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి ఇప్పటి వరకు కూడా 30 పడకల ఆసుపత్రిగా ఉంది, రేపైతే 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు రేపంతా కూడా ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇప్పటి వరకు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైనా చిన్ననాటి ప్రమాదం జరిగినప్పటికీ యాక్సిడెంట్లు జరిగినా సరే ఇక్కడ ప్రథమ చికిత్స అనంతరం కాకినాడ మాత్రమే వెళ్ళేవారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ప్రాణాలు కూడా ఆ ప్రాణాల గాలిలో కలిసిపోయినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దిన నేపథ్యంలో అనేక మంది ఆయన ఒక 3 నియోజకవర్గాల ప్రజలకైతే చాలా సౌకర్యం అయితే ఏర్పడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎటువంటి సేవలు అందిస్తున్నారు, అలాగే ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇప్పటి వరకు కూడా 30 పడకల ఆసుపత్రి అన్నారు, ఇక్కడ ఎంతమంది వైద్యులు ఉన్నారు, ఇప్పటి వరకు ఎటువంటి సేవలు అందిస్తున్నారు? అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుజాత, సూపరింటెండెంట్ సిఎస్సి పిఠాపురం. అంటే ఇప్పుడు దాకా 30 పడకల ఆసుపత్రి కాబట్టి మనకి 30 పడకల్లో మనకు ఉండేది జనరల్ సర్జరీ, గైనకాలజిస్టు, తర్వాత జనరల్ మెడిసిన్, డెంటల్ డాక్టర్ గారు, ఫిజిషియన్ ఉంటారండి. ఇప్పుడు ఏంటంటే మనకు 30 పడకల ఆసుపత్రి అయినా సరే మేము 100 పడకల ఆసుపత్రి లాగా డెలివరీస్ కానీ లేకపోతే ఇతర సేవలు కానీ మాకు బెడ్ ఆక్యుపెన్సీ రేటే 250% ఉండేటట్టు మాకు ఉంటుంది. ఓవర్లోడ్ ఎక్కువైపోతుందండి. అలాగే కూడా మనకి ఇక్కడ హైవే దగ్గర కాబట్టి మేజర్ యాక్సిడెంట్స్ ఎక్కువ రావడం, మేము నార్మల్ వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి మేము జీజీహెచ్కి మనకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి మన డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు గవర్నర్ ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మాకు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మాకు 38 కోట్లతో మంచి హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ లాంటిది మాకు శాంక్షన్ చేసుకొచ్చారు సార్. అది పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాగే మా డాక్టర్స్, మా స్టాఫ్ కూడా మేము చాలా ఆనందిస్తున్నామండి. అలాగే ఇప్పుడు ఏంటంటే మనకు 100 పడకల ఆసుపత్రి వస్తే మాకు ఎముకల డాక్టర్ గారు వస్తారు, ట్రామా కేర్ సెంటర్ వస్తుంది, బ్లడ్ బ్యాంక్ వస్తుంది, ఆల్ స్పెషలిస్టులు వచ్చేస్తారండి. చాలా పెద్దగా అంటే అన్నీ ఇంకా కాకినాడ పంపించడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇందులో కూడా మాకు 80,000 మంది పేషెంట్లకి, 80,000 మంది ప్రజలకి మేము వైద్యం ట్రీట్మెంట్ ఇవ్వగలము. తర్వాత అలాగే మనకి కాకినాడకి కూడా ఓవర్లోడ్ తగ్గుతుందండి. అలాగే ఇక్కడ ఉన్న 6 మండలాల ప్రజలకి అంటే గొల్లపురోలు, పిఠాపురం, తర్వాత ఉప్పాడ, కొత్తపల్లి, కత్తిపూడి నుంచి కూడా మనకి శంకవరం నుంచి కూడా మనకి పేషెంట్లు వస్తుంటారు. సో వాళ్ళందరికీ కూడా అటు తునైనా వెళ్ళాలి 70 కిలోమీటర్లు, లేకపోతే ఇటు కాకినాడ అయినా వెళ్ళాలి. అలా లేకుండా ఇక్కడ పిఠాపురంలో మంచి ప్లేస్లో మనకి అందుబాటులో ఉంది. పేషెంట్లు కూడా చాలా అందుబాటులో ఉంటుంది. అన్ని వైద్యాలు, అన్ని ఆపరేషన్లు కూడా ఇక్కడ జరిగేలాగా హాస్పిటల్ నిర్మించబడుతుంది, కార్పొరేట్ హాస్పిటల్ లాగా. ఇప్పుడు ఏ సేవలు అంటే ఇప్పుడు ప్రస్తుతం 30 పడకలు ఏ సేవలు ఉన్నాయి, ఎంతమంది స్టాఫ్ ఉన్నారండి? 30 పడకల్లో మనకి మొత్తం వచ్చి స్టాఫ్ క్యాడర్ స్ట్రెంగ్త్ వచ్చి 31 మంది ఉంటారండి. డాక్టర్స్ అయితే 7 డాక్టర్స్ ఉంటారు, ఇంక్లూడింగ్ డెంటల్ డాక్టర్. ఇప్పుడు మనకి 100 పడకల ఆసుపత్రి వస్తే కనుక మనకి 96 మంది ఉండాలి. అంటే మేము 30 మంది ఉన్నాం కాబట్టి ఇంకా 66 మంది మనకి కొత్తగా వస్తారనమాట, స్టాఫ్ ప్లస్ డాక్టర్స్ కూడా. ఇంకా బిల్డింగ్స్ ఇక్కడ మొత్తం దీనికి సంబంధించిన అన్నీ కూడా దానికి ఎస్టిమేషన్ కావచ్చు, మొత్తం అన్నీ కూడా ప్లానింగ్ అన్నీ కూడా సిద్ధమయ్యి ఉంటారు. మన హాస్పిటల్కి సంబంధించి 100 పడకల ఆసుపత్రికి సంబంధించి మనం మొత్తం ఎంతంటే 4.5 ఎకరాల్లో మనకి బిల్డింగ్ వస్తుందండి. మనకి మొత్తం గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 38 కోట్లలో 34 కోట్ల హాస్పిటల్కి ఉంటుంది. మ్యాక్సిమం 1 ఇయర్ లోపు కంప్లీట్ చేస్తారని సార్కి మన ఐపీఎస్ ఎంఏడిసి వాళ్ళు చెప్పడం జరిగిందండి. అంతే సార్. అంటే గతంలో ఇక్కడ కంటి విభాగానికి సంబంధించినవి కూడా ఉండేవి, అవి కావచ్చు. అలాగే ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రత్యేకంగా వైద్యం కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా గతం ఒకవేళ 100 పడకల ఆసుపత్రి అయితే మాత్రం వాళ్ళకి ఇంకా ఎటువంటి సౌకర్యాలు వచ్చావు? 100 పడకల ఆసుపత్రి అయితేనండి ఆప్థమాలజిస్ట్ కూడా మనకి వస్తారు, ఈఎన్టీ కూడా, చెవి డాక్టర్ గారు, కళ్ళ డాక్టర్ గారు కూడా మనకు అందుబాటులో ఉంటారు, ఎముకల డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు, అలాగే స్కానింగ్కి రేడియాలజిస్ట్ అందుబాటులో ఉంటారు. అలాగే ఇప్పుడు ఏంటంటే 100 పడకల ఆసుపత్రి అయితే ఇంకా అంటే గైనకాలజిస్ట్ 30 హాస్పిటల్కి ఒక్కడే ఉంటారు గైనకాలజిస్ట్. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి అయితే మొత్తం 4-5 గైనకాలజిస్టులు అవుతారండి. సో 24 గంటలు కూడా పెద్ద ఆపరేషన్లు కానీ సీజర్లు కానీ చేయడానికి జరుగుతుంది. తల్లి బిడ్డలని మనం చక్కగా చేయడం జరుగుతుందని ఏదైతే రేపు ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎక్కడైతే శంకుస్థాపన కార్యక్రమం చేపస్తున్నారో అదే అతను ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం పిఠాపురాన్ని అయితే కనివిని ఏదో మోడర్న్ నియోజకవర్గం తీర్చిదిద్దారు. అందులో భాగంగానే ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో ఇప్పుడు వరకు 30 పడకలు అయితే 100 పడకలుగా తీర్చిదిద్దేందుకు రేపంతా కూడా శంకుస్థాపన చేసి ఆయన చేతుల మీదుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే ఆయన అయితే మరొక బహుమతి ఇవ్వబోతున్నారు మన ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.